అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్ బులెటిన్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మురళీకృష్ణ మహేష్ శివసేన ఆధ్వర్యంలో బుధవారం నాడు ఈ కార్యక్రమాలు ఆ సంస్థ అధ్యక్షుడు భవిరిశెట్టి మురళీకృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మొదటి రోజు మండలంలోని ఫౌండేషన్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు భవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎంకేఎంవై అధ్యక్ష కార్యదర్శులు మురళీకృష్ణ మరి రమేష్ బాబు మాట్లాడుతూ ఘట్టమనేని కృష్ణ తరం నుంచి అభిమానులుగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేయడం తమకెంతో ఆనందాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఘట్టమనేని కుటుంబంలో ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకలు సొంత వారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నట్లుగా భావించి చేస్తున్నామని చెప్పారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ పట్టణంలో వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించి గౌతమ్ కృష్ణ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఎంకేఎంవై అభిమానులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారని అభిమాన సంఘాల నేతలు తెలిపారు. స్ఫూర్తి న్యూస్ స్వామి, పశ్చిమ గోదావరి. శ్రీరామ భక్తాంజనేయ స్వామి పరిపూర్ణతా సిద్ధరస్తు అఖండ విద్యా ఉద్యోగాది సిద్ధరస్తు శ్రీరామ భక్తాంజనేయ స్వామి పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధరస్తు సంభారిత విరాజించాలి శ్రే రాజనామ ఆచమనయాన్ని సమర్పయామి గోవింద దివే నమస్కుర్యాన్న శ్రీరం దేవదేవతా ప్రేణాతి జన్మదినోత్సవే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు సకల కార్యాదిమస్తు శ్రీరామచంద్ర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడ ఈ స్కూల్లో మేము చాలా చదువుకున్నాము. ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంతవరకు నేనేం చేయలేకపోయాను కనుక ఈ ప్రతి ఘట్టమనేని ఇంట్లో ఏ పుట్టినరోజు జరిగినా ఏదో కార్యక్రమం చేయాలని ఈ రోజుతో స్టార్ట్ చేసాం. గౌతమ్ బాబు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అలాగే ప్రతి పుట్టినరోజుకి ఏదో కార్యక్రమం చేస్తాము. రేపు ఇవాళ ఫస్ట్ రోజు కనుక ఈ చిన్న కార్యక్రమం చేస్తున్నాం. రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం ఉంది. మీరు కూడా చక్కగా చదువుకుని చక్కగా ఎదిగి పక్కనోడు సాయం చేయడం నేర్చుకోవాలని చెప్తున్నాను. ఘట్టమనేని మహేష్ బాబు గారి తనయుడు ఘట్టమనేని గౌతమ్ కృష్ణ గారి యొక్క బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు జంగారెడ్డిగూడెంలోని ఫౌండేషన్ ప్లస్ స్కూల్లో విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఘట్టమనేని వారి కుటుంబంలో ఎటువంటి శుభకార్యం జరిగినా జంగారెడ్డిగూడెంలో మా ఎంకేఎంవై తరపున అనేక కార్యక్రమాలు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కృష్ణయ్య గారి బర్త్డే కానీ, విజయ నిర్మల గారి బర్త్డే కానీ, ఇందిరా గారి బర్త్డే కానీ, మహేష్ బాబు గారి బర్త్డే కానీ
నమ్రత గారి బర్త్డే కానీ, అదేవిధంగా వారి యొక్క సంతానం నుండి సితారా గారి వాళ్ళ యొక్క బర్త్డే కానీ, మరి ఈరోజు గౌతమ్ కృష్ణ గారి బర్త్డే కానీ, ప్రతి ఆ ఇంట్లో ఎవరి బర్త్డే కార్యక్రమాన్ని అయినా అక్కడ వాళ్ళు జరుపుకుంటారో లేదో తెలియదు కానీ ఎంకేఎంవై తరఫున మా అన్నగారు అభిమానులమైనటువంటి మమ్మల్ని అందరినీ ఆయనతో పాటు కలుపుకొని ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు, మహేష్ బాబు గారి బర్త్డేకి అడవులో ఉన్నటువంటి మూగజీవాలకు మరి ఆహారాన్ని పంచిపెట్టడం, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు భోజనం పెట్టడం కానీ, ఇలాంటి విద్యార్థులకు ఎట్లాంటి పుస్తకాలు బహుకరించడం కానీ అనేక సేవా కార్యక్రమాలు. ఎటువైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేనప్పటికీ కూడా ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సేవా దృక్పథాన్ని మీరు కూడా నేర్చుకొని మరి భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి భవిష్యత్తులో మంచి ఉద్యోగ అభివృద్ధి చెంది సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు ఇట్లాంటివి స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ఈ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని, గౌతమ్ కృష్ణ గారి బర్త్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ చిన్నపిల్లలతో ఈరోజు బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించడం, పుస్తకాలను పంపిణీ చేయడం ఎంతో ఆనందించవలసినటువంటి విషయం. అదేవిధంగా మా ఎంకేఎంవై తరఫున మా అధ్యక్షులు మురళీకృష్ణ అన్న గారికి కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు ఏదో అభిమానులుగా చెప్పుకోవడం కాదు, కానీ వాళ్ళ పేరట అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి విషయాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఎంకేఎంవై ద్వారా జరగాలని చెప్పి, అన్నగారికి కూడా మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని చెప్పి పిల్లలందరి మధ్యలో ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.